నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రస్తుతం ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా, ఉన్నతమైన స్థానంలో ఉంటే గర్వం పెరిగిపోతుందండి. ఎంత ఇదండి ఉంటే అసలు అవి తాత్కాలికమని చెప్పి ఎవరు తాత్కాలికమే కానీ అది ఉండట్లే. ఉన్నంతకాలం సంతోషంగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అలా ఉంటే తప్పులేదు. కానీ పక్కోడిని హీనంగా చూసే బుద్ధి మారట్లేదండి. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సామెతలు ఉంటున్నాయి. నీకు గర్వం తలకెక్కితే శ్మశానం వైపు ఒక్కసారి చూడు. నీకైనా మహా తలపడిన వాళ్ళు, మేధావులు, ఉన్నతమైన స్థానంలో ఉండేవాళ్ళు చాలామంది ఇదైపోయారు. కాబట్టి శ్మశానం వైపు చూస్తే తెలుస్తుంది అంటారు. ఇప్పుడు ఆరోగ్యరీత్యా వచ్చే ప్రకటనలైనా సామెతలైనా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు. కానీ ఇటువంటి చూస్తారు, వదిలేస్తారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఇప్పుడు పుట్టేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళమంటారు. కానీ అది మాటల వరకే పరిమితం అవుతుంది. ఈ శాశ్వతమైనది మన వ్యక్తిత్వం, మంచితనం ఒకటే అనుకోవచ్చు. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత వ్యక్తిత్వం, మంచితనం, నీతి, నిజాయితీ ఎందుకని చెప్పి. కానీ ఉన్నంత వరకు వాళ్ళు అనుకుంటారు అదో భ్రమ. మేము హ్యాపీగా ఉంటున్నాం, ఇదే మాకు డబ్బు ఉంది, ఆస్తత్వం ఉంది, పదవి ఉంది అని అనుకుంటారు. కానీ అది తాత్కాలికమే. ఆ తాత్కాలికం కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి తెలుస్తుందండి, మీరు ఎటువంటి వాళ్ళు ఏంటి అనేది. అతనికి సెల్ఫ్ సాటిస్ఫికేషన్ కోసం సాటిస్ఫై అవుతాడు అంతే. ఇప్పుడు ఈయన్ని హీనంగా చూస్తారు మీరు, కానీ ఆయనకు ఉండే విలువ ఆయనకు ఉంటుంది. నేను ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి మీరు సామెతలు చదువుతారు, వదిలేస్తారు, ఇది కాదండి. మీరు ఒక్కసారి అది తలకెక్కించుకోండి. మీకు ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళని హీనంగా చూసే ఇది మాత్రం ఉండకూడదు. ఈరోజు నీకు పదవి ఉండొచ్చు, పదవి ఉందని చెప్పి అది అన్నాలని 3 నాళ్ళ ముచ్చటే. ఆ పదవి అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటండి? అలాగే హోదా, డబ్బు, ఏదైనా ఉన్నతమైన స్థానం ఏదైనా సరే. ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు అవతల వాళ్ళకి వచ్చింది కష్టం, అది రేపు నీకు రావచ్చు. అది మీ ఇంట్లో వాళ్ళకి రావచ్చు, ఇంకోళ్ళకి రావచ్చు. అది దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.